నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. గుజరాత్ ఆధారిత ఈ స్టార్టప్ వ్యవసాయ వ్యర్థాలను బట్టలుగా మారుస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఓ స్టార్టప్ సర్క్యులర్ టెక్నాలజీ ద్వారా పంటల వ్యర్థాలను బట్టలుగా మారుస్తోంది. ఆల్టిమేట్ స్టార్టప్ వ్యవస్థాపకురాలు శిఖా షా వ్యవసాయ వ్యర్థాలతో బట్టలను ఎందుకు తయారు చేశారన్నది తెలిపారు. మానవులు బట్టల తయారీకి పాలిస్టర్, కాటన్ మరియు మానవ నిర్మిత సెల్యులోజ్ వంటి 11 మిలియన్ టన్నుల ఫైబర్లను ఉపయోగిస్తారని షా చెప్పారు. పాలిస్టర్ ప్లాస్టిక్ మరియు మైక్రో ప్లాస్టిక్ యొక్క మూలం. ఇది పర్యావరణం మరియు ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆమె అన్నారు. రేయాన్తో కూడిన మానవ నిర్మిత సెల్యులోజ్ అటవీ నిర్మూలనకు కారణమవుతుంది మరియు రసాయన ప్రాసెసింగ్ కూడా పర్యావరణానికి హానికరం అని ఆమె తెలిపారు. తన కంపెనీ తయారు చేసిన మెటీరియల్ పర్యావరణ అనుకూలమని, వ్యవసాయ వ్యర్థాలను పారవేసే సమస్యను పరిష్కరిస్తానని షా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ, మా యాజమాన్య సాంకేతికతతో బాగా పనిచేసే కొన్ని రకాల బయోమెస్లు ఉన్నాయి. మేము ఈ బయోమాస్ను ప్రపంచవ్యాప్తంగా మూలం చేస్తాం మరియు మేము దానికోసం చెల్లిస్తాం. ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని కూడా సృష్టిస్తుంది. కాబట్టి సంపూర్ణంగా ఇది స్థిరమైనది మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం వైపు దృష్టి సారించాయి. ఇంకా కంపెనీ స్థాపకుడు ఫ్యాబ్రిక్ ధర నారతో సమానంగా ఉంటుందని మరియు విలాసవంతమైన మరియు సహజమైన స్పర్శను కలిగి ఉందని పేర్కొన్నారు. ఇది చర్మానికి అనుకూలమైనది, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది మరియు చెమటతో పోరాడగలదు ఆమె జోడించింది. ప్రయోగాత్మకంగా ప్రారంభమైన తమ సంస్థ ఇప్పుడు ఫ్యాక్టరీ ఏర్పాటుతో వాణిజ్య స్థాయికి చేరుతోందని షా తెలిపారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki